జయదేవపురంలో మంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను భలే మాటకారి. తన మాటలతో ఎదుటివారిని తికమక పెట్టి వాళ్ళు బిత్తరకపోతే ఆనందిస్తుండేవాడు. ఒకరోజు శేషయ్య అనే వ్యక్తి మంగయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, చాలా అవసరంలో ఉన్నాను, డబ్బు అప్పుగా కావాలి అని అడిగాడు. ఇక మంగయ్య ఇలా అన్నాడు, నా దగ్గర డబ్బు లేదు, వేరే ఎవరినైనా అడుగు అన్నాడు. అందుకు శేషయ్య వెళ్ళిపోతుండగా మళ్ళీ వెనక్కు పిలిచి ఇలా అన్నాడు, నీకు బొత్తిగా కృతజ్ఞత లేదు అన్నాడు. అప్పుడు శేషయ్య ఇలా అన్నాడు, అదేమిటయ్యా, తమరు నాకు డబ్బు అప్పుగా ఇవ్వనే లేదు కదా, మరి కృతజ్ఞత ఎందుకు అని అడిగాడు శేషయ్య ఆశ్చర్యంగా. అందుకు మంగయ్య, ఓరి వెర్రివాడా, నేను నిన్ను రేపురా మాపురా అని రోజు తిప్పుకొని ఉండవచ్చు, ఒకవేళ వచ్చినా వారం తర్వాత రా, 10 రోజుల తర్వాత రా అని మళ్ళీ మళ్ళీ రమ్మని చెప్పి ఉండవచ్చు. దాంతో నీ సమయం వృధా అవుతుంది కదా, నీకు కోపం కూడా వస్తుంది కదా. రోజు నా ఇంటికి తిరగడంతో నీకు వేరే చోటికి డబ్బు కోసం వెళ్ళే అవకాశం ఉండదు కదా. మరి నీకు ఇంత మేలు చేసిన నాకు కృతజ్ఞతలు చెప్పవా అన్నాడు. ఇక శేషయ్య ఆ మాటలతో బిత్తరకపోయి వణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా తన కొడుకు ఫణికి చెప్పాడు. అప్పుడు ఫణి ఒక మంచి యువకుడు, ఉత్సాహవంతుడు కూడాను. ఓహో, మంగయ్య పని ఇలా ఉందా అనుకున్నాడు. 4 రోజుల తర్వాత మంగయ్య ఇంటి ముందుగా వెళ్ళాడు ఫణి. ఇక మంగయ్య అతడిని గమనించలేదు. ఫణి మళ్ళీ వెనక్కు వచ్చి, నాకు కృతజ్ఞతలు చెప్పరా మంగయ్య గారు అని ఎగతాళిగా అడిగాడు. ఇక మంగయ్య బిత్తరకపోయి ఎందుకు అని అడిగాడు. అందుకు ఫణి, నేను మిమ్మల్ని అప్పు అడగకుండా వెళ్ళిపోతున్నందుకు. ఒకవేళ నేను అప్పు అడిగి ఉంటే మీరు అప్పు ఇవ్వకుండా లేదని చెప్పి నాకు ఎంతో మేలు జరుగుతుందని గంట సేపు చెప్పేవాళ్ళు, అలసిపోయేవాళ్ళు కదా, అందుకు అన్నాడు. మాటకారి మంగయ్య నోట మాట రాలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ చిన్న కథ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.